గతంలో చూశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కనబడట్లేదు, ఇతను ఆల్టర్నేటివ్ అవుతాడు. అక్కడ ఇతను స్ట్రాటజిక్ గా చేస్తున్నది ఏంటి, ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వ వర్సెస్ ఇతర రిలీజియస్ పోలరైజేషన్ నడుస్తుంది. ఈ ఆస్పెక్ట్ లో హిందుత్వ పోలరైజేషన్ అనేటటువంటిది జగన్ దగ్గరికి పోనీయకుండా ఇతను ఆపగలుగుతాడుగా. సనాతన ధర్మ ఇవన్నీ ఇష్యూస్ అన్ని బీజేపీ కూడా కలిసింది అనుకుంటా, బీజేపీ జనసేన కలిసి ఉందనుకోండి, జగన్ దగ్గరికి ఓటు పోదుగా తటస్థ ఓటు. ఇప్పుడు హిందువులలో కట్టర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబును కూడా నమ్మనోళ్ళు జగన్ ని నమ్మట్లేదు. వాళ్ళు మధ్యలో పవన్ కళ్యాణ్ ని నమ్ముతారు, బీజేపీని నమ్ముతారు. ఇట్లాంటి స్ట్రాటజీ ఉంటది అతను ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే అన్ని చోట్ల కచ్చి ఫేస్ పరిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పాలనలో నేను పర్లేదు నేర్చేసుకున్నాను, అట్లాగే అధికారులను ఎలాగ ట్యాకిల్ చేయాలో నేర్చేసుకున్నాను, ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేసే రాజకీయం నాకు వచ్చు, అధికార పక్షం తప్పుల్ని సంబంధించి ఎలాగ వ్యూహాత్మక వ్యవహరించాలో అది వ్యవహరిస్తున్నా, మిత్రధర్మాన్ని పాటిస్తున్నా అని చూపెడుతున్నాడు. మిత్రధర్మం పాటించినట్టు చూపెడుతూ ఆ చూపెట్టడం కోసం అని చెప్పి అతను ఏదైతే ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్న తప్పుల విషయంలో నోరు మీద పట్ల ఆయన ఆ నోరు మీద పంది పవన్ కళ్యాణ్కి నెగిటివ్. అందువల్ల ఎగబడి రారు, తటస్థులు అందరూ రారు ఇతని దగ్గర. తటస్థ ఓటు కొంత చీల్చగలరు. మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు, కులాలకు సంబంధించి ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు, కృష్ణలంక విషయంలో అంత స్పీడ్ లేదు కానీ రియాక్ట్ అయ్యారు.